సింగర్ చిన్మయి మరొకసారి వార్తలు నిలిచారు. తన గురించి మాట్లాడుతూ ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏం మాట్లాడారు అంటే ప్రతి ఒక్క మహిళ గురించి తను జాగ్రత్తలు చెప్పడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటి ఒక ఏఐ కానీ లేకపోతే డీఫేక్ వీడియోస్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు తలదించుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క కూడా, ఒక భార్య కూడా ఉండి ఉంటారు కదా. సో మరి వాళ్ళ స్థానంలో ఎవరి ఫొటోస్ని అయితే ఈ విధంగా మార్పింగ్ చేస్తూ న్యూడ్గా క్రియేట్లు చేస్తూ న్యూడ్గా వీడియోలు చేస్తూ క్రియేట్ చేస్తూ ఉన్నారో ఆ స్థానంలో వాళ్ళ యొక్క తల్లిని కానీ చెల్లిని కానీ అక్కని కానీ ఊహించుకొని ఎందుకు అంటే వేరే వాళ్ళు ఆ స్థానంలో వాళ్ళ ఫొటోస్ చేస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనే విధంగా ఆ వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు. సో మరి రీసెంట్ టైంలో తన భర్త గురించి కావచ్చు, తన గురించి కావచ్చు చాలా అసభ్యకరంగా తిడుతూ మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చాలా ఫైర్ అవుతూ ఎమోషనల్ అవుతూ కూడా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం చిన్మయి గారివి. సో ఇప్పుడు మరొకసారి తను ఎందుకు మాట్లాడుతుంది అంటే తన ఫొటోస్ని కూడా మార్పింగ్ చేసి కొన్ని న్యూడ్ ఫొటోస్ని క్రియేట్ చేయడం కానీ, న్యూడ్ వీడియోస్ని క్రియేట్ చేయడం కానీ, వాటిని రకరకాల వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కానీ అవి తన వరకు కూడా రావడం జరిగింది. సో వాటిని చూసినప్పుడు అంటే ఒక ఆడపిల్లగా ఎంత బాధపడుతుంటారో ఖచ్చితంగా వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ బాధనంతటి కూడా తను చెప్తూ ఆ వీడియోలో మాట్లాడుతూ అసలు ఇలాంటివి చేసే వాళ్ళకి కనీసం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటూ ఖచ్చితంగా ఈ విధంగా చెయ్యరు అనే విధంగా తను మాట్లాడడం. సో మరి ఖచ్చితంగా ఇలాంటివి చేసే వాళ్ళకి అంటే వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఒక చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క భార్య కూడా ఉంటారు. సో మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉంటే ఏ విధంగా ఫీల్ అవుతారు. సో ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి ఒక క్షణం ఆలోచించండి అని చెప్పేసి తను మాట్లాడుతుంది. సో మరి అదేవిధంగా తనకు జరిగినటువంటివి అంటే ఇలాంటివి ఇంకా ఎవరు కూడా జరగకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క మహిళ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎస్పెషల్లీ అసలు సెలబ్రిటీస్కి వాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది. ఈ సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక రకంగా హింస పెడుతూనే ఉంటారు. ఒకటి చూస్తే ట్రోలింగ్ చేస్తూ ఉంటాడు, ఇంకొకటి చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకొకటి వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకరు వాళ్ళ భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా హింసలు పెడుతూనే ఉంటారు. అసలు మీకు ఏ పని పాట ఏమి ఉండదా అంటే ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాదు, కామన్ పీపుల్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేమంటే ఇలాంటివి సర్వసాధారణంగా డైలీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి బాధపడతామో ఏంటో కామన్గా వాటిని కొన్ని సందర్భాల్లో ఈజీగా కూడా తీసుకోవచ్చు, మేము ఫైట్ చేయగలుగుతాము. కానీ కామన్ పీపుల్ ఈ విధంగా కాదు. ఒక్కసారి ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఈ రోజులలో ఇలాంటి జనరేషన్లో, ఏఐ జనరేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. సో మరి చిన్మయి గారి చెప్పినటువంటి ఈ మాటల పట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కానీ అంటే ఆల్రెడీ తను కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగిందట. మరి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.